లిక్కర్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్ళు ఆధారాలు లేవంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రూపొందించినటువంటి లిక్కర్ కేసు కుట్ర ఆగలేదు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నం ఆగలేదు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మదన్ రెడ్డి లేఖతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిలిపించి విచారణ పేరుతో వేధించారు. మదన్ రెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు, సంతకం చేయాలంటూ ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే మదన్ రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి నారా లోకేష్, తిరుపతి ఎస్పీ, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి లేఖను రాశారు. సిట్ అధికారులు మొదటి రోజు విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 200 నుంచి 250 కోట్ల రూపాయలు తెలంగాణ సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డబ్బు తీసుకొచ్చి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అంటూ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ మదన్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ మదన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ విషయంలో చాలా దూరంగా ఉంటారు. ఎన్నికల్లో లిక్కర్ కూడా పంచరు. ఓడిపోయినా పర్వాలేదు, లిక్కర్ పంచనని భీష్మించుకొని కూర్చునే వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఆయన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినటువంటి నేపథ్యంలో లిక్కర్ పంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అలాంటి వ్యక్తిని లిక్కర్ కేసులో 200 నుంచి 250 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, తీసుకొచ్చారు అని ఎలా వాంగ్మూలం ఇవ్వాలంటూ సిట్ అధికారులను ప్రశ్నించారు. అయినా కూడా సిట్ అధికారులు మదన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. మదన్ రెడ్డిని మానసికంగా హింసించారు, ఉద్యోగం తీసేస్తామంటూ బెదిరించారు. అయినప్పటికీ వినకపోవడంతో పిడిగుద్దులు గుద్దారు. దాదాపు 10 మంది సిట్ అధికారులు మదన్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చారు, దాడి చేశారన్నది లేఖలో పేర్కొన్నటువంటి అంశం. మొదటి రోజు మదన్ రెడ్డి యూనిఫామ్ లో వెళ్లారు. కానీ సిట్ అధికారులు రెండో రోజు విచారణకు వచ్చేటప్పుడు యూనిఫామ్ లో రావద్దంటూ హెచ్చరించారు. అయినప్పటికీ తన సహచర గన్మెన్ గిరికి జరిగినటువంటి అంశం అప్పటికే మదన్ కు కొంత అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో గిరిని కూడా ఇదే విధంగా కొట్టి హింసించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకున్నారన్న విషయం తెలిసిన నేపథ్యంలో రెండో రోజు కూడా విచారణకు మదన్ రెడ్డి యూనిఫామ్ తో వెళ్లారు. యూనిఫామ్ వేసుకురావద్దని ఎందుకు వేసుకొచ్చావంటూ సిట్ అధికారులు తీవ్ర స్వరంతో మాట్లాడారు. మళ్ళీ రెండో రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నట్టు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. గిరి కూడా అదే విధంగా వాంగ్మూలం ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ కేసులో పాత్ర ఉందంటూ గిరి కూడా ఒప్పుకున్నారంటూ మదన్ రెడ్డితో చెప్పారు. అయినప్పటికీ మదన్ రెడ్డి ఒప్పుకోలేదు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి మదన్ రెడ్డి ససేమిరా అన్నారు. అయినప్పటికీ సిట్ అధికారులు మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తీసుకొచ్చారు, ఇబ్బందులు గురి చేశారు. అయితే రెండో రోజు విచారణ అనంతరం మూడో రోజు విచారణకు రమ్మని ఆదేశించారు. ఆ సిట్ అధికారుల బృందం నుంచి బయటకు వచ్చినటువంటి మదన్ రెడ్డి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అక్కడ కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే సిట్ అధికారుల వద్దకు మూడో రోజు విచారణకు ఒంటరిగా వెళ్ళలేనట్టు మదన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలి, పూర్తి రక్షణలోనే తన విచారణ జరగాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా తప్పుడు వాంగ్మూలం సృష్టించే ప్రయత్నం, తన పైన ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు గురి చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఏదో విధంగా తప్పుడు వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ నేను అలాంటి వాంగ్మూలం ఇవ్వను, అది వాస్తవం కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ కేసుకు సంబంధం ఉన్న విషయం తనకు అవగాహన లేదు, అలాంటి అంశాలపైన తనకు ఎలా అవగాహన ఉంటుంది అన్న విధంగా లేఖలో మదన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్ అధికారుల తీరు స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రజలు మొత్తం సిట్ అధికారుల తీరును గమనిస్తున్నారు. ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ నేతలను ఇందులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారనే వాస్తవం బట్టబయలైంది మదన్ రెడ్డి లేఖతో. గతంలోనే వాంగ్మూలాల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడం, వారు ఇంకొకరు పేరు చెప్పారని వారిని అరెస్టు చేయడం, ఈ విధంగా తతంగమంతా నడిచింది. ఆ తర్వాత ఆధారాలను చెరిపేశారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ మీటింగ్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు పరోక్షంగా. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆగడం లేదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటున్నారో వారిని
ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పొదిలి పర్యటన సక్సెస్ అయినటువంటి నేపథ్యం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర వహించినటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏదో విధంగా ఇరికించాలనే కుట్రలో భాగంగా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం తప్పుడు వాంగ్మూలాలను సృష్టించే ప్రయత్నం చేస్తోంది, తప్పుడు సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే మరో గన్మెన్ గిరితో ఇదే విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. కానీ మదన్ రెడ్డి ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ధైర్యంగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర బట్టబయలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యం, ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కలగలిసి ఏదో విధంగా జగన్ రెడ్డిని అడ్డుకోవాలంటే లిక్కర్ కేసును ఆపకూడదు. లిక్కర్ కేసులో అవసరమైతే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, ఇరికించాలని ఒక ప్రయత్నం ముమ్మరంగా సాగుతుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.